రైట్ కల్తీ లిక్కర్ కేసులు అధికారులు దూకుడు పెంచారు. తుమ్మనంగుట్ట సమీపంలోని జయచంద్రరెడ్డి బామర్ది గిరిధర్ రెడ్డి క్వారీ జప్తు చేశారు గనుల శాఖ అధికారులు. కంకర క్వారీ ఏర్పాటుకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేస్తున్నారు గిరిధర్ రెడ్డి. అనుమతులు రాకముందే క్వారీ నడుపుతుండటంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే జయచంద్రరెడ్డిని టీడీపీ సస్పెండ్ చేసింది. రైట్ దీనికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి వర్మ ఉన్నారు. వర్మ అప్డేట్స్. శివాని తంబలపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి పైన ఇప్పటికే పార్టీ వేటు వేసింది. కల్తీ మద్యం తయారు చేస్తున్న ఆరోపణలపైన ఆయనతో పాటు సురేంద్ర నాయుడు స్థానిక టీడీపీ నేతలను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా స్థానిక ఇదే నియోజకవర్గానికి చెందిన బి కొత్తకోట మండలం తుమ్మనగుంట సమీపంలో జయచంద్రారెడ్డి బావుమరిది గిరిధర్ రెడ్డి అక్కడ అక్రమంగా క్వారీ నడుపుతున్నారు. గతంలోనే అక్కడ కంకర క్వారీ ఏర్పాటు అనుమతి కోరుతూ గిరిధర్ రెడ్డి దరఖాస్తు కూడా చేశారు. అయితే అనుమతులు ఇంకా రాకముందే అప్పటికే అక్కడ ఉన్న కొండలు కరిగించి అక్కడ ఆయన క్రషర్ ఏర్పాటు చేసి కూడా అక్కడ క్వారీ నడిపిస్తున్నారు. దీంతో ఈ సమాచారం అందుకున్న అధికారులు నిన్న రాత్రి అక్కడికి చేరుకున్నారు. చేరుకొని దానికి సంబంధించి కూడా ఆ క్వారీ సీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఆయన పైన కేసు కూడా నమోదు చేయడం కూడా జరిగింది. అలాగే జయచంద్రారెడ్డికి సంబంధించిన ఇతర బంధువులు కానీ అనుచరులు కూడా పెద్ద ఎత్తున నియోజకవర్గంలో ఈ విధంగా అక్రమ కార్యకలాపాలు అటు నకిలీ మద్యంతో పాటు ఇటు అక్రమ క్వారీ కానీ ఇతర కార్యకలాపాలు కూడా కొనసాగిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. వీటన్ని విషయాలపైన కూడా ప్రస్తుతం అధికారులు దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ అక్రమ క్వారీ కూడా వెలుగు చూసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం వీరిని అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా సమాచారం. అలాగే ప్రభుత్వం మరింత లోతుగా జయచంద్రారెడ్డి కార్యకలాపాలపైన కూడా దృష్టి సారించినట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే నిన్న ఏదైతే తంబలపల్లిలో మరో ఇద్దరిని కూడా ఈ అక్రమ నకిలీ మద్యం కేసులో అరెస్టు చేశారు. దానికి సంబంధించి కూడా వారిని రిమాండ్ కు పంపించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఇప్పటిదాకా మొత్తం ఈ నకిలీ మద్యం కేసులో 14 మందిని అరెస్టు చేశారు. నిన్న ఏదైతే A2 నిందితుడు కట్ట నాగరాజుతో పాటు A12 నిందితుడు కొడాలి శ్రీనివాసును కూడా ఈ తంబలపల్లె పోలీసులు అరెస్టు చేశారు. వాళ్ళని మీడియా ముందు కూడా తీసుకురావడం జరిగింది. ఇక విదేశాల్లో ఉన్న ప్రధాన నిందితుడు జనార్దన్ రావు కోసం ప్రస్తుతం ఎక్సైజ్ పోలీసులు ఇప్పటికే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఆయన కూడా 2 రోజులు అరెస్టు చేసేందుకు అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు నిందితులు నకిలీ మద్యం కేసులో నిందితులందరినీ కూడా నిన్న పోలీసులు అయితే ఎక్సైజ్ పోలీసులు వాళ్ళని అరెస్టు చూపిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ స్థానిక తంబలపల్లి కోర్టులో కూడా వీళ్లను హాజరుపరిచిన పరిస్థితి అయితే ఉంది. శివాన్. రైట్, థ్యాంక్ యూ వర్మ.